కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ మేయర్ భారతీయ జనతా పార్టీకి అప్పగించండి, కరీంనగర్ ను కార్పొరేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని చెప్పి ఎన్నికల సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. మా మాటలను విశ్వసించి నమ్మి కరీంనగర్ కార్పొరేషన్ లోని ప్రజలందరూ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్ ను, కోఆప్షన్ మెంబర్లను కూడా మాకు అప్పగించడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి బస్సులో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతోని, ఒక కసితోని, ఒక సంకల్పం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల లోపట్నే, 100 రోజుల్లో ఇస్తాను ఎక్కడ చెప్పలేదు నేను, 100 రోజుల లోపట్నే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కరీంనగర్ కు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల తరపున, పాలకవర్గం తరపున, అందరి తరపున నరేంద్ర మోడీ గారికి, అర్బన్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ ప్రజలు ఇప్పుడు రుణపడి ఉంటారు. కానీ దీని ద్వారా కరీంనగర్ రూపురేఖలు మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్ రోడ్స్ గానీ, ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ గానీ, వాళ్ళ డంపింగ్ యార్డ్ కి 80 కోట్ల రూపాయలు దీనిలో ప్రత్యేక నిధులున్నది. డంపింగ్ యార్డ్ ఇన్ని రోజులు ఎదురుస్తున్నాం. కోటి రూపాయలతో, 2 కోట్లతో, 3 కోట్లతో, 5 కోట్లతో అయ్యే పని కాదది. తూతు మంత్రంగా హామీలు ఇస్తే అయ్యే పని కాదది. 80 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ కోసం ఇందులో కేటాయించడం జరిగింది. ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ అన్ని రకాలుగా కరీంనగర్ రూపురేఖలు మార్చేటువంటి అవకాశం ఈ నిధుల ద్వారా కరీంనగర్ ప్రజలకు కలిగింది, పాలక వర్గానికి కలిగింది. గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 749 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం జరిగింది కరీంనగర్ కు. ఇలా కరీంనగర్ రూపురేఖలు అనేక రకాల అభివృద్ధి చెందిన విషయం వాస్తవమే. దాన్ని నమ్మే ప్రజలు మన కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయిపోయారు. ఆ 900 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. దాంతో పాటు 279 కోట్ల రూపాయలు అమృతి తీసుకొచ్చినాం. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది, పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ అని 50 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్, 50 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అయిపోయింది, పనులు ప్రారంభించబోతున్నాం. నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల పైగా నిధులు కరీంనగర్ తీసుకొచ్చినాం. వీసీ గారు తీసుకుని ఢిల్లీ పోయి మినిస్టర్ కలిసి శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజ్ కావాల్సని చెప్పి దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీసీ గారు ఫ్లైట్ ఎక్కి కరీంనగర్ వచ్చేసరికి 24 అవర్స్ లోపల లా కాలేజ్ పర్మిషన్ వచ్చింది. 12B హోదా ఇచ్చినాం శాతవాహన యూనివర్సిటీకి, ఎస్ఆర్ కాలేజ్ కు అటానమస్ హోదా ఇచ్చినాం, ఉమెన్స్ కాలేజ్ కి ఇచ్చినాం. ఇవాళ సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండల్కు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాంతో మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియం ఆధునీకరించడం, మొన్న జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుజరాబాద్, వేములవాడ సంబంధించి హుజరాబాద్, జమ్మికుంట, వేములవాడ సంబంధించి హాస్పిటల్స్ అన్నిటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్, దానిలో పోయిన పేషెంట్ తిరిగి రాకుండా ఉండే విధంగా, తిరిగి బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేసినాం. దాంతోపాటు మీ అందరూ తెలిసిందే 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా దాదాపు 20,000 సైకిళ్లను మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి, పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్, వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చకచకా సాగుతున్నాయి అందరూ తెలిసిన విషయమే. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. కానీ 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్ కు వచ్చినాయంటే ఇది ఎంత శుభ పరిణామమో ఒక్కసారి ఆలోచించాలి. 100 రోజుల్లో పడినాయి. అనుకున్న మాట నిలబెట్టుకున్నాం, అభివృద్ధి ఎంతో చూపెడతాం, కరీంనగర్ రూపురేఖలు మారుస్తాం, కరీంనగర్ కార్పొరేషన్ కి ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా నిధుల వరద వారిస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే విధంగా చేస్తాం.